గెత్సెమనే తోటలో తను తాను బలియాగంగా సమర్పించుకోవడానికి చెమట రక్త బిందులుగా మారేంత వరకు ఆయన శ్రమపడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆయన ఏం చేయబడ్డాడు? మన కొరకు ఏం చేయబడ్డాడు? ఎవరు మాట్లాడలేదు. విరగబట్టబడ్డాడు, శ్రమపడ్డాడు, పశ్చాత్తాపంతో నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తీసివేయి ప్రభువా, అయినను నా చిత్తం కాదు, ఇది నీ చిత్తమే, నీ ఇష్ట ప్రకారంగానే. నేను నలగొట్టబడటానికి నీకు ఇష్టమైనది కాబట్టి, నేను శ్రమపడటానికి చెమట రక్త బిందువులుగా మారేంత వరకు మరి నేను నలగొట్టబడటానికి తండ్రికి ఇష్టమాయను కనుక మరి ప్రభు తను తానుగా గెత్సెమనే తోటలో నలుగొట్టబడ్డాడు, విరవబడ్డాడు, శ్రమపడ్డాడు. మన కొరకు ఆయన శరీరాన్ని విరిచేటటువంటి విధముగా నడిపించబడ్డాడు. ఉన్నటువంటి పాఠ్య భాగంలో మనం ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు మేడగదిని గురించి జ్ఞాపకం చేస్తూ ఆ మేడగది అనుభవాన్ని ఏ విధంగా తెలియపరుస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోక స్వార్థికుడు తెలియపరిచేటటువంటి విధానంలో మనము గమనించగలిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమైనదంటే, లూకా స్వార్థికుడు ఇక్కడ తెలియపరుస్తున్నటువంటి మాటలు మనం ఒకసారి 22వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా 7వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు చూసి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచని వారిని పంపాను. వారు మేము ఎక్కడ సిద్ధపరచుకోరుతున్నామని ఆయనను అడుగగా, ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ల కుండ మోసుకొని పోతున్న ఒకడు మీకు ఎదురుగా వస్తుంది. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతను వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుతున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి. ఇది భాగవంతా మనం గమనించగలిగినట్లయితే ఆదేశ గురువారం నాడుకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి పాఠంగా మనం గుర్తు చేసుకోవాలి. ఆదేశ గురువారం, మాండీ థర్స్డే, అంటే గుడ్ ఫ్రైడేకి ముందు రోజు రాత్రి జరిగించబడినటువంటి ఒక ప్రత్యేకమైన, అంటే మేడగదిని సిద్ధపరచడము, మరి పస్కా యేసుక్రీస్తు ప్రభువుని బంధించడము, పస్కాను ఆచరించడము, ప్రభు భోజన సంస్కారాన్ని ఒక మరి ఆథరైజ్డ్గా దాన్ని క్రమం చేయటము అనేటటువంటిది ఇక్కడే మనకు కనిపిస్తూ ఉంది. లోకా స్వార్థికుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పులియని రొట్టెల పండుగ వచ్చిన దినమున యేసు పేతురును యోహాను పిలిచి పస్కాను సిద్ధపరచుమని ఆజ్ఞాపించినట్లుగా ఇప్పుడు మనం చదువుకున్న పాఠంలో చూస్తాం. అంటే ఎక్కడ సిద్ధపరచాలో ఏర్పాట్లు చేయమని పేతురుని యోహాన్ని పిలిచి సిద్ధపరచమని చెప్తున్నాడు. అంతేకాకుండా ఆయన శిష్యులు కూర్చుండేటటువంటి ఆ చివరి పస్కాను ఆచరించేటటువంటి విధానంలో మరి 14వ వచనం నుంచి మనం చూస్తే, యేసు ప్రభువారు శ్రమ పడక మునుపు శిష్యులతో చివరిగా పస్కాను ఆచరించవాలని ఆదేశించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ పస్కాను ఏ విధంగా వారికి ఆచరించాడనంటే, వారు ఒకరి భుజాల మీద ఒకరి చేతులు వేసుకొని యువకారంలో కూర్చున్నప్పుడు ప్రభు వారందరి యొక్క పాదాలు కడిగి అలాగే వారికి బోధించి మరి అలాగే ఈ పస్కాని గురించి జ్ఞాపకం చేస్తూ దేవుని రాజ్యంలో మరి చేరేంత వరకు ఎన్నడూ మరి దీన్ని భుజించనని చెప్పి ఈ భూలోకంలో చివరిసారిగా పస్కా విందులు జరిగించినటువంటి విధానము ఈ భాగంలో మనం లూకా స్వార్థికుడు జ్ఞాపకం చేసినటువంటి విధానంలో మనం గమనిస్తూ ఉన్నాం. అంటే యేసు ప్రభువారు చివరిగా ఆచరించినటువంటి పస్కా
చివరిగా ఆచరించినట్టు సంస్కారం. ఆయన గిన్నె పట్టుకొని స్తుతులు చెల్లించి, మీరు దీన్ని తీసుకొని తినుడి, దేవుని రాజ్యం వచ్చే వరకు ద్రాక్షరసం నేను త్రాగనని 14వ వచనం నుంచి మీరు చదివితే కనిపిస్తుంది. అంటే దేవుని రాజ్యం అనేటటువంటిది వచ్చే వరకు ఇప్పుడు మీరు భూలోకంలో దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని జరిగించిన తర్వాత ఈ పస్కాగా ఆయనే శిలువలో బలిపశువుగా మరణించనై ఉన్నాడు. కాబట్టి ఆ పస్కా బలిపశువు సంస్థను ఏ విధంగా వ్యవస్థీకరిస్తూ ఉన్నాడో 19వ వచనం నుంచి చదువుదాం. ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయడం చెప్పాను. దీన్ని గ్రీకు పదంలో యూకరిస్ట్ అన్నారు. యూకరిస్ట్ అంటే ఈ హోలీ సాక్రమెంట్, హోలీ కమ్యూనల్ సర్వీస్ ఏమంటారంటే యూకరిస్ట్ అని కూడా అంటారు. యూకరిస్ట్ అని అంటే మనము కృతజ్ఞత. మనము హోటల్లోకి వెళ్ళి టిఫిన్ చేసిన తర్వాత బ్యారర్కి మనం టిప్ ఇస్తాం. టిప్ ఇచ్చిన తర్వాత బ్యారర్ ఏమంటాడు? థ్యాంక్స్ అండి అంటాడు. లేకపోతే మనం ట్యాక్సీ ఎక్కుతాం, ట్యాక్సీ డ్రైవర్కి మనము ఆ వెల చెల్లించిన తర్వాత టిప్ ఇస్తాం ఆయనకి. ఈ విధంగా లోకంలో చిన్న చిన్న వాటికి చెప్పబడేటటువంటి మాట ఏమిటంటే థ్యాంక్స్ అండి, మీకు థ్యాంక్స్ అండి. ఇది కృతజ్ఞతతో కూడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క సంస్కారము. అంటే ఆయన మరి ఇక్కడ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఈ కృతజ్ఞత ఎవరికి చెల్లిస్తా ఉన్నాడు? తండ్రి అయినటువంటి దేవునికి తెలియపరుస్తున్నాడు. అంటే దేనికి తెలియపరుస్తున్నాడు? దేవా, ఇదిగో నీ ప్రజల కొరకు నన్ను బలియాగముగా నువ్వు చేయబోతా ఉన్నావు సిలువలో. కాబట్టి నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నా. ఈ కృతజ్ఞత ద్వారా మరి నన్ను వెంబడించేటటువంటి ప్రజలైనటువంటి నా ప్రజలు, లేక మీరిచ్చినటువంటి ప్రజలు, వారి జీవితంలో ఒక నూతనమైనటువంటి మార్పు ద్వారా మరి నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు, నా శరీరమును నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీన్ని చేసే విధంగా నన్ను సిద్ధపరిచావు. అంతేకాకుండా ప్రతి సంస్కారంలో ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి విశ్వాసి చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని. నా పాపము బాపా వైనావు, నా శాపము నలిగి వేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా. ఈ పాట మనం పాడుతున్నప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకుంటాం. ఎందుకో నన్ను ఎంతగా ప్రేమించితో దేవా, అందుకో నా దేన స్థితి పాత్ర. ఎందుకు అంతగా ప్రేమించాడే? అంతగా ప్రేమించకపోతే మనం ఈ భూలోకంలో విమోచన లేనటువంటి వారముగా, విడుదల లేనటువంటి వారముగా, శాపగ్రస్తులుగా, ఆయన బలియాగం ద్వారా మన జీవితంలో కలిగినటువంటి విడుదల ఏమిటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ కృపగా మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనం ఎంతవరకు క్షేమంగా ఉన్నాం, ఆయన భద్రతలో నడిపించబడుతున్నాం, ఆయన కృపలో మరి కాచి కాపాడుతున్నాడు. కాబట్టి ప్రభు భోజనాన్ని ఆచరించినప్పుడల్లా ఆయన చేసిన కార్యాలని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇటువంటి జ్ఞాపకం అంటే
పెదవులతో చెప్పేటటువంటి జ్ఞాపకం కాదు, హృదయంలో ఒక మార్పును కలిగించేటటువంటి పరివర్తన జీవితం కావాలి. మనము ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తండ్రి అయిన దేవునికి థ్యాంక్స్ చెప్పి ఆయన తను తాను బలియాగంగా ప్రభువుకి సమర్పించుకున్నాడు. కాబట్టి ఆ బలియాగంగా సమర్పించుకున్నటువంటిది ఏమిటంటే ఒక నిబంధనతో కూడినటువంటిది. ఇది మీ కొరకు విరగొట్టబడిన నా శరీరము, ఇది మీ కొరకు చిందించబడిన క్రొత్త నిబంధన అయిన నా రక్తం. ప్రభు యొక్క ఆ యాగములో మనము మరి పాలువారంగా ఉండాలి. కాబట్టి మనము 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో మనం చూస్తే మరి ఆ 1 కొరింథీ పత్రిక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిలో ప్రస్తావించబడినట్లుగా ఈ భాగంలో చూస్తా ఉన్నాం. ఏమిటంటే వారిలో ఉన్నటువంటి అవలక్షణాలు, ఒకటి విగ్రహారాధన, రెండవది జారత్వము, మూడవది దేవునికి దూరముగా జీవించుట, నాలుగవది సడుగు కొనుట. ఇది ఇశ్రాయేల్ జీవితంలో రొటీన్గా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇశ్రాయేలీలు అనేక సందర్భాల్లో వారి జీవితంలో విగ్రహారాధన నుంచి వారు దేవుని వైపుని మళ్లించబడటానికి దేవుడు చేసినటువంటి అనేక ప్రయత్నాల్లో వారు విఫలమైపోయారు. జారత్వం అంటే ఏంటి? వ్యభిచారం. ఇది ఎప్పుడు జారత్వాన్ని గురించి జ్ఞాపకం చేయబడుతుంది. 2 రకాలైనటువంటివి ఉన్నాయి, జారత్వము, వ్యభిచారం. మీరు చెప్పింది జారత్వం అంటే ఏంటి? వివాహం కాకముందు, వివాహం అయిన తర్వాత, వివాహం కాకముందు. అమ్మగారు చెప్పారు. జారత్వం అంటే ఏంటి చెప్పండి, మీరు చెప్పాలి. తెలుసుకోవడానికి నేను అడుగుతాను. వివాహం అయిన తర్వాత చేసేది వ్యభిచారం, వివాహం కాకముందు చేసేది జారత్వం. గుర్తుంచుకోండి. అంటే జారత్వము అంటే ఒక మనిషి యొక్క పవిత్రతను సూచించేటటువంటిది. వివాహం కాకముందు చేసేటటువంటిది జారత్వము, వివాహం అయిన తర్వాత చేసేటటువంటిది వ్యభిచారం. దాన్ని ఇక్కడ ఇశ్రాయేలీక జీవితంలో మరి పర్టికులర్గా చూపిస్తూ మాట్లాడుతున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. మరి కొరింథీ పత్రిక జ్ఞాపకం చేస్తూ విగ్రహారాధన, జారత్వము, దేవునికి దూరం అవుట, అంటే ఇహలోక సంబంధమైన వాటి గుండా ప్రయాణం చేసేటటువంటి మానవ జీవితంలో మరి సణుగుడు గొనుగుడు. మోషే విసిగిపోయాడు కదా, ఇశ్రాయేల్ యొక్క సణుగులు గొనుగులతో మోషే విసిగిపోయాడు. ఆ తర్వాత మరి ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో ఈ విధమైనటువంటి శోధనలు ప్రస్తావిస్తూ ఏమని జ్ఞాపకం చేస్తాడంటే ప్రభు యొక్క బల్లలోనూ పాల్గొనడానికి వారికి వీలు. చూడండి, ఇప్పుడు చదవండి 15వ వచనం చదవండి, 10వ అధ్యాయం.